దేవుని పని కొరకు మనం నిలబడాలి. శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు కలిగిన నేను దేవుని కొరకు నిలబడాలి అనే మనస్సు నీకు ఉండాలి. అలా ఉంటే ఆ దేవుని భయం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆ దేవుని భయం కలిగిన వారికి దేవుడు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూసారా, ఇక్కడ ప్రభువే అంటున్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీవు దేవునికి భయపడేవాడవు. ప్రియులారా, ఒకసారి నాయన సంఘంలో చెప్పటం విన్నా. నాకు చెప్పలేదు కానీ మీ అందరికీ చెప్పటం నేను అక్కడ కూర్చొని విన్నా. మా నాయన ఏం చెప్పాడంటే, సేవకని ఒక ఊరు వెళ్ళాడు. అక్కడ కూటం చేసి వాక్యం చెప్పి ఆ ప్రజల్ని, సంఘస్థల్ని బలపరిచి రావటానికి ఒక ఊరు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూటం చేశాడు. తర్వాత ఇంకో కూటం, అంటే ఒక పగలు ఒక రాత్రి కూటం అనుకుంటాను. ఆ కూటం చేసిన తర్వాత 2 చోట్ల నుండి నాయనకి కబురు వచ్చిందంట. ఆ కూటం చేసిన తర్వాత 2 చోట్ల నుండి నువ్వు వెంటనే బయలుదేరి రావాలనే కబురు. ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంటి దగ్గర నుండి మా అమ్మ, అయ్యా ఇంట్లో పిల్లలకు బాగాలేదు, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అని కబురు చేసిందంట అమ్మ. అదే టైంలో ఆయనను ఆత్మీయముగా నడిపించిన దైవజనుడు, ఆత్మీయ తండ్రి, సహోదరుడా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, మనిద్దరం కలిసి ఒక ఊరు వెళ్ళి సువార్త సేవ చేసి రావాలి అని కబురు చేశాడంట. ఎంతమంది కబురు చేశారు? 2. ఒకళ్ళేమో సొంత భార్య, నువ్వు రావాలయ్యా ఇంటికి అని కబురు చేసింది తల్లి. 2వ వ్యక్తి ఆత్మీయ తండ్రి, దేవుళ్ళలోనికి నడిపించిన తండ్రి, ఆయన కబురు చేశాడు, సహోదరుడా నువ్వు రా, మనిద్దరం కలిసి సేవకు వెళ్ళాలి అని. ఆయన గారు అక్కడ కూటం ముగించుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా నా ఇంటి దగ్గర పిల్లలకు బాగాలేదంట, నా భార్య కబురు చేసింది, మరి అక్కడికి వెళితే మరి ఇటు చూస్తే దేవుని సేవకుడు కబురు చేశాడు ఇదే టైంలో, కాబట్టి నేను నీకు భయపడుతున్నానయ్యా, నీ మాటకు లోబడుతున్నానయ్యా, సేవకుడు రమ్మన్నాడు, అక్కడికి వెళతాను, అక్కడికి వెళ్ళి అక్కడ పని చూసుకొని అక్కడ దేవుని సేవకుడితో సేవ చేసి ఆ తర్వాత ఇంటికి వెళతాను, ఇంటికి వెళ్ళే లోపు నా పిల్లల్ని స్వస్థపరచండి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవుని సేవకుడు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. అక్కడ సేవకుడి దగ్గరికి వెళ్తే 1 రోజు కూటం 2 రోజులు అయింది. 3వ రోజుకి ఇంటికి వస్తే మరి ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితి చూస్తే దేవుడు అద్భుతంగా, హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు, మందులు వాడలేదు, కానీ పిల్లల్ని దేవుడు స్వస్థపరిచేశాడు. పిల్లల భక్తి నేర్చుకోవడానికి కొన్ని సూత్రాలు ఉంటాయండి, కొన్ని సూత్రాలు ఉంటాయి. నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అనే దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. అంతే.
ఇంటికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. ప్రభా, నీకు భయపడి నీ సేవకుని మాటను గౌరవించి వెళ్ళినందుకు నా పని నువ్వు చేశావు, నీకు వందనాలు అని దేవుని స్తుతించాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. నీ మనస్సులో నేను దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, నేను దేవునిని ఘనపరచాలి అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకుండా పనులన్నీ చూసుకొని ఆఖరికి వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేసే భక్తి ఉంది. మనకున్నవన్నీ ప్రక్కన పెట్టి మొదట దేవుని పనిని చేసే భక్తి ఉన్నది. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే ఆయన పనిని ఎవరైతే మొదట పెట్టుకొని చేస్తారో వారికి నిండైన దీవెనలు దేవుడిస్తాడు. ఆ త్యాగము, ఆ మనస్సు నీకు రావాలి. ఇక్కడ అబ్రహామును గురించి రాయబడిన మాట ఏమిటంట 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎవరికి భయపడుతున్నాడండి అబ్రహాము? దేవునికి భయపడ్డాడు. నువ్వు దేవునికి భయపడ్డావు కాబట్టి నీ కుమారుని నాకు ఇచ్చినట్లే. ఆ తర్వాత ఏమైంది అనంటే ఆయన కుటుంబాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవునికి భయపడుట వలన దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది. దేవునికి భయపడి దేవుని పనిని చేయటం వలన దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. నీకున్న పెండింగ్ పనులు, నీకు కావటం లేదనుకున్న పనులన్నిటినీ దేవుడు చేసి పెడతాడు. ఇది ఎలా వస్తుందంటే మెసేజ్ వింటే రాదు, కానీ విన్న దాని ప్రకారం చేసిన వారికి ఆ మేలు జరుగుతుంది. వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసము వలన నీకు జయం వస్తుంది. ఇది మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. ఒక దైవజనుడు చెప్పిన ఒక మాట ఏమిటంటే, అంటే ఇవి ప్రాక్టీసు పెట్టడం అనేది ఆత్మలో ఎదిగిన వారికే సాధ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే మాట, 103 డిగ్రీల జ్వరం ఉందంట ఆ సేవకుడికి. భయంకరమైన ఒళ్ళు నొప్పులు, పోట్లు, జ్వరం, కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. అంత జ్వరముతో ఉన్నాడు. కానీ ఆ రోజు ఒక స్థలంలో వాక్యం చెప్పాల్సి వచ్చింది. సింపుల్గా నాకు కుదరదలేదండి, నేను రానులే అని చెప్పాలి, కానీ అలా అనటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరో తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుకి అప్పగించుకున్నాడు. ప్రభువా, నా బలహీనత నేను చూసుకోవట్లేదు, నీ మీద ఆధారపడి వచ్చాను, నీవే నన్ను వాడుకో అని ప్రార్థన చేశాడు. నన్ను స్వస్థపరచు అని అడగలేదు, కానీ నువ్వు నన్ను వాడుకో ప్రభువా ఈ బలహీనతలో అని ప్రార్థన చేశాడు. అలాగ నిలబడ్డాడు. ఆయన చెప్పాల్సినంత వాక్యం చెప్పాడు, అందరికీ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ముగించుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే లోపు దారిలోనే దేవుడు ఆయన్ని స్వస్థపరిచేశాడు. చూసారా? దేవునికి భయపడేవారు చేసే పనులండి ఇవి, వాళ్ళకి జరిగే పనులు ఇవి. విషయం ఏంటంటే దేవునికి భయపడటము మనం నేర్చుకోవట్లేదు. ఇక్కడ అబ్రహాముని గురించి ఏమని రాయబడింది? అప్పుడు
ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇందువలన నాకు అర్థమైంది ఏంటంటే, అబ్రహాం నీవు దేవునికి భయపడువాడవని అర్థమైంది. ఇలాగ దేవునికి భయపడి దేవుని పని చేసినందువలన అబ్రహామును దేవుడు ఎంత చేశాడు? బహుగా ఆశీర్వదించాడు. దేవునికి భయపడుట వలన నీవు నీ కుటుంబము ఆశీర్వాదం పొందుతావు. తర్వాత మరొక వ్యక్తి, దేవునికి భయపడిన వ్యక్తిని మనం చూద్దాం. 39వ అధ్యాయం 39వ అధ్యాయము ఆదికాండంలోనే 23వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇక్కడ చూస్తే అతడు, అందరి మాట చెప్పండి, అతడు చేయునదంతయు యెహోవా సఫలమగునట్లు చేసెను. అంటే యోసేపు తను ఏది చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఏది చేస్తే అది, ఏ పనిని చేసినా, ఇంటిలో పని చేస్తే ఇంటిని దేవుడు దీవిస్తున్నాడు. చెరసాల్లోకి వెళ్ళి పని చేస్తే చెరసాల్లో ఉన్న ప్రజలను దేవుడు దీవిస్తున్నాడు. అలాగే దేశంలోకి వెళ్ళి దేశంలో పనిచేస్తే దేశాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అతడు చేయునదంతయు యెహోవా సఫలమగునట్లు చేస్తున్నాడు. కారణం ఏంటి? ఇంతగా దేవుడు ఎందుకు దీవించాడు? ఇతను చేసేదంతా దేవుని ఆశీర్వాదంగా ఎందుకు మారుతుందంటే, యోసేపు ఎవరికి భయపడే వ్యక్తి అండి? దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తి అనగా అది నీ హృదయంలో ఉంటుంది. దేవుడంటే భయపడతాం, అది నీ హృదయంలో ఉంటుంది. ఇదిగో ఈ పాపము నేను చేయకూడదు, ఈ పాపము జోలికి నేను వెళ్ళకూడదు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ భయము యోసేపులో ఉంది కాబట్టి ఆ భయము వలన అతను చేయునదంతయు సఫలమగునట్లుగా చేశాడు. దేవుని భయం లేకపోతే, దేవుని భయం లేకుండా చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? నీ చేత్తో చేసే ప్రతిదీ నష్టపోతావు. ఈ దేవుని భయం లేని వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, వస్తువులు ఈజీగా పోగొట్టుకుంటారు. ఎక్కడో బస్టాండ్లో కూర్చుంటారు, 4-5 బ్యాగులు ఉంటాయి, మర్చిపోతారు. హడావుల్లో 3 తెచ్చుకుంటారు, 1 మర్చిపోతారు. ఆ చేతుల్లో దేవుని ఆశీర్వాదం లేకపోతే నీ చేతిలో ఉన్నాయో నువ్వు పోగొట్టుకుంటావండి. సాతానుడు అలా చేస్తాడు నిన్ను. దేవుని భయం లేని వాళ్ళు పర్సులు పోగొట్టుకుంటారు. అవి ఊరకనే పోతాయి, ఎందుకు పోతాయో తెలియదు. కొన్ని అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు, ఎవరికో నమ్మిస్తారు, అవి పోతాయి, అవి తిరిగి రావేక. ఇప్పుడే ఇంతకుముందు నేను ఒక చిన్న ఆరాధన చేసి వచ్చాను. అక్కడ ఒక సహోదరి మాట్లాడుతూ, చిన్న సామాన్యమైన కుటుంబం కానీ పిల్లలు చేసిన పనులకి 1.5 కోటి అప్పులో పడ్డారా నా కుటుంబం అంటున్నారు. దేవుని భయం లేకపోతే, దేవుని భయం లేకుండా పనులు చేస్తే ఇలాగ నష్టాల్లోకి, అప్పుల్లోకి వెళ్ళిపోతాం. కలిసి రాదు. నువ్వు కష్టపడతావు కానీ అది చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంటుంది, అది పోతూ ఉంటుంది. నువ్వు వేస్తూ ఉంటావు, అది జారిపోతూ ఉంటుంది.
ఎందుకంటే దేవుని భయం లేని పనులు నీకు వచ్చినాయి. కానీ అదే దేవుని భయం కలిగి ఉంటే, యోసేపు ఒక్కడు ఐగుప్తు దేశంలో ఉండుటను బట్టి ఐగుప్తు దేశాన్నే దేవుడు దీవించాడు కదా. నీ ఒక్కడవు నీ ఇంటిలో ప్రార్థన చేయటాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు కదా. మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులముగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనను బట్టి మన దగ్గరకు వచ్చేవారు దీవించబడతారు కదా. అతడు చేయనదంతయు యెహోవా సఫలమగునట్లు చేశాను. కారణం ఏంటంటే దేవునికి భయపడే వ్యక్తి. కావున ప్రియులారా, దేవుని వాక్యంలో చూసాం, మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడి భయపడండి. ఆయన యందు భయభక్తులు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. ఆయన యందు భయము కలిగిన యోసేపుని మరి ఆయన చేసేదంతా సఫలమగునట్లుగా చేశాడు. దేవునికి భయపడే వ్యక్తులు. అలాగే దేవునికి భయపడే మరొక వ్యక్తి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. చదవమ్మా. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా నీ ప్రతిమకు మేము నమస్కారము చేయము. ఎవరికి భయపడ్డారు ఇక్కడ? రాజుకు భయపడ్డారా? దేవుడికి భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. రాజుకు భయపడలా వీళ్ళు, దేవునికి భయపడ్డారు. పిల్లరా, దేవునికి భయపడినందువలన వీళ్ళని మరి ఉన్నత స్థాయిలోకి లేపాడు. ఆ దేశంలో, బబులోను దేశంలో ఈ షడ్రకు మేషక్ అబేద్నెగో అలాగే దానియేలు వీళ్ళను ఉన్నత స్థాయిలోనికి పెట్టాడు. కావున ఆ దేవుని భయం అంటే ఏదో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తున్నారు అని తెలిస్తే భయపడటం కాదు. లేకపోతే ఇదిగో సాతానుడు వచ్చేసాడు, ఫలానా వ్యక్తిని పట్టాడు, వెలవెల్లాడిస్తున్నాడు అని అలాంటి వార్తలు వింటే భయపడటం కాదండి. ఇది భయం అనేది అది బయటికి కనపడదు. దేవుని భయం బయటికి కనపడదు, సాతానుడి భయం బయటికి కనపడుతుంది. దేవుని భయము నీవు చేసే పనిలో స్ట్రాంగ్గా ఉంటావు. నీ మాట మార్చవు, నీ నిర్ణయాలు మార్చుకో. దేవుని కొరకు ఇది చేయాలనుకున్నాను, చేసి తీరుతా, అంతే. దానిలో ఎవరికి లొంగేది లేదు, ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు. అది దేవుని భయం. ఈ యవనస్తుల మీద ఎంత ఒత్తిడి వచ్చింది. ఎదుగో మీ ఇల్లు పెంటకుప్పగా చేస్తాను, తుత్తు నీళ్ళుగా చేస్తాను, అగ్నిగుణంలో పడేస్తాను. ఏం బెదిరింపులండి ఈ బెదిరింపులు? ఏదో ఒక బెదిరింపుకు భయపడతారనేగా ఆ రాజు అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ దేనికన్నా లొంగారా? దేనికి భయపడలా. ఒకటే, రాజా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కేది లేదు, అది తెలుసుకో, నువ్వు ఉండు. సరే, అగ్నిగుండంలో పడేస్తావు, అంతే కదా. మా దేవుడు దానిలో నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు. అంటే రెండు విషయాలు. ఒకటి, రాజుకు భయపడలేదు. రెండు, వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో చెబుతున్నారు.
ఇది దేవునికి భయపడటం అంటే. మరి అలాగూ దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడేవారు పిల్లరా, వారు దేవునిలో ఎదుగుతూ ఉంటారు, దేవునిలో ఎదుగుతూ ఉంటారు. పేతురుని మరి అక్కడ రోమా సైనికులు చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఈ యేసు ప్రభువును గూర్చి చెప్పటం మానేయాలి అని చెబితే ఆయన ఒకటి అన్నాడు, మేము ఎలా మానేస్తాం, ఎలా చెప్పకుండా ఉండగలం? మేము చూసిన వాటిని చెప్పకుండా ఉండలేము, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అలాగే ఏదైతే మేము చూసి చేశామో దానిని మేము వదిలేది లేదు. విన్న వాటిని గూర్చి, కన్న వాటిని గూర్చి మేము చెప్పక మానలేము. మీరు భయపెడుతున్నారు, మేము భయపడేది లేదు. ప్రభునంతులారా, అలాగూ చేసినందువల్ల దేవుడు వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టాడు. అనగా ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి భయపడి నీవు చేసే ప్రతి పని, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, యోసేపును అన్ని విషయాల్లో సఫలమగునట్లుగా చేశాడు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల్ని దేశంలో ఉన్నత స్థితిలో పెట్టాడు. ఆయనకు భయపడు వారి ఆత్మీయతను చూసినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. అందుకనే మన దేవుడైన యెహోవాకు మనము భయపడాలి. మొదటి వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండములో 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. మీరు భయపడండి, దేవునిని సేవించండి, దేవునిని మీరు హత్తుకొని ఉండండి. అలాగూ ఉంటే ప్రభు ఏం చేస్తానంటున్నాడు, నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను. రకరకాల ప్రేరేపణలు వస్తాయి, కానీ మీరు దేవునికి భయపడండి. తర్వాత ఏమంటున్నాడు, నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. మన మధ్యలో ఉన్న చెడుతనం, మన పాళెములో మన మధ్యలో ఉన్న దేవునికి ఇష్టము లేని వాటన్నిటిని మనం తీసేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ మనం తొలగించుకోవాలి. మన హృదయాలను మనం అలాగూ సిద్ధం చేసుకోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? దేవుని భయము కలిగి ఉందామా? హెన్రీ మార్టిన్ అనే దైవజనుడు తెల్లవారుజామున 4 గంటలకు లేచి 7 గంటల వరకు 3 గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. అయితే లేటుగా ప్రయాణాలు చేసే రోజులు ఉంటాయి కదా, లేటుగా పండుకునే రోజులు ఉంటాయి కదా, లేటుగా పండుకున్న వాళ్ళు లేటుగా లేచే టయాలు కూడా ఉంటాయి కదా. మరి ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్ని జరిగి ఉంటాయి అంటారు? కానీ ఒక్కరోజు కూడా 4 గంటలకు లేచి ప్రార్థన చేయటంలో ఒక్కరోజు కూడా తప్పిపోలేదు. ఏంటంటారు? 2 గంటలకు పండుకున్నా 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. ఎలా చేయగలిగాడు అని అంటే అది దేవుని భయం. ఏ భయం అండి అది? దేవుని భయం. దేవుని భయం ఉంది కాబట్టి అలా చేయగలిగాడు. దేవుని భయం లేకపోతే 2 గంటలకు పండుకున్నా 4 గంటలకు లేసేదేంటి, పడుకొని కాసేపు 10 గంటలకు పండుకోవాలి అని అనుకుంటారు. ఈ లోపు ఏమవుతుంది? దేవునితో సహవాసం పోతుంది.
దేవుని భయం ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ చేశాడు. అది దేవుని భయం. దేవుని భయం. నీవు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నా కూడా ఏదో శోధన వచ్చినప్పుడు 4 రోజులు చేసేస్తావు. బాగా రండి, శోధన వచ్చింది, శోధన అంతా పోవాలి, బాగా ప్రార్థన చేద్దాం రండి అని మందిరంలో చేస్తావు, ఇంట్లో చేస్తావు. అది కొంచెం పోయిందనుకోండి, ఇంకా ఆ క్రమం ఉండదు, మానేస్తావు. అంటే దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోతే క్రమశిక్షణ ఉండదు. అది దేవుని భయం ఉంటే క్రమశిక్షణ ఉంటుంది. ఏదన్నా ప్రార్థన చేయకపోతే ఏమైనా శోధన వస్తుందేమో అని భయపడి ప్రార్థన చేయటం, అది దేవుని భయం క్రిందకు రాదు. నీ మీదకి ఏదో వచ్చి పడుతుందని నువ్వు భయపడి చేస్తున్నావు. దేవుని భయం అంటే నీ మీదకి శోధనలు రాకపోయినా నీవు దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇస్తావు, అంతే. దేవునికి నువ్వు ఏది ఇవ్వాలనుకున్నావు అది ఇచ్చేసేస్తావు. అది దేవుని భయం చేసే పని. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే ఈ దైవ భయము కలిగిన రాజులు దేవుడు వారి దేశాలని, రాజ్యాలను దీవించాడు. దైవ భయము కలిగిన తండ్రులు వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించాడు. దైవ భయము కలిగిన ప్రజలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అందువలన దైవ భయమును నీవు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు అనే ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని పనిని నమ్మకంగా చెయ్యాలి అనే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం అందరము మోకరించి ప్రభు సన్నిధిలో దేవుని అడుగుదాం. ప్రభా, దేవునికి నేను లోబడాలి. ప్రభా, దేవునికి నేను భయపడాలి. దేవుని యందు భయభక్తులు నాకు దయచేయండి అని నువ్వు ప్రభుని అడుగుతావు. అందరము మోకాళ్ళ మీద ఉండి మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ మన 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రార్థనలో గడుపుదాం. ప్రియులారా, ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. దేవునికి భయపడండి అని మీరు చెప్పారు. నీ మధ్య నుండి చెడుతనమును తొలగించుకొనుము అని చెప్పారు ప్రభా. నాయనా, మీరు దేవునికి భయపడే వారిని మీరు పరీక్షిస్తున్నారు ప్రభా. కావున మేము అలాగూ పరీక్షింపబడుచు ఉన్నప్పుడు మీకు భయపడి మీ కార్యములను మేము చూచువారముగా చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధాత్మదేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరిచి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి సహాయము చేయును గాక. ఆమేన్.